నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కామ్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇందులో భాగస్వామ్యమైన వారిని దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సిబిఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డాక్టర్లపైన కేసులు పెట్టారు. మెడికల్ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు పలువురు ఎన్ఎంసీ సభ్యులు చేరవేస్తున్నారని, సమాచారం ఇచ్చినందుకు గాను ఎన్ఎంసీ సభ్యులకు లంచాలు ఇస్తున్నారని సిబిఐ దర్యాప్తులో తేలింది. అటు తనిఖీల సమాచారంతో అప్రమత్తమవుతున్న కాలేజీలు అద్దె ఫ్యాకల్టీతో ఎన్ఎంసీని ఏమార్చుతున్నాయని విచారణలో బయటపడింది. జూన్ 30న ఆధారాలన్నీ సేకరించిన తర్వాత సిబిఐ విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 మందిపైన కేసు నమోదైంది. ఏపీకి చెందిన డాక్టర్ హరిప్రసాద్ పైన కూడా కేసు నమోదైంది. విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన డాక్టర్ కిషోర్ కుమార్ పై కూడా కేసును ఫైల్ చేశారు. అటు విశాఖపట్నం గాయత్రి మెడికల్ కళాశాల డైరెక్టర్ గా ఉన్న వెంకట్, తెలంగాణలో వరంగల్ కు చెందిన జోసెఫ్ కొమ్మిరెడ్డిపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఎన్ఎంసీ స్కామ్ కేసులో సంబంధించి ఇప్పటికే 36 మంది డాక్టర్ల పేర్లు విన్నాము. ఇటు వరంగల్ కి సంబంధించిన జోసెఫ్ కొమ్మిరెడ్డిపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, ఈ ఎన్ఎంసీ స్కామ్ కు సంబంధించి మొదటగా సిబిఐకి మే నెల లోపల టిప్ అందింది. ఆ టిప్ ఆధారంగా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ సందర్భంగా 50 లక్షల రూపాయలు చేతులు మారినట్లు సిబిఐ గుర్తించింది. దాంతో తీగ లాకితే దొంకంతా కదిలినట్లుగా మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 8 రాష్ట్రాల్లోని 22 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్లన్నీ కూడా అక్రమ పద్ధతిలో తీసుకున్నారు. దీనికి ప్రతిగా అటు ఎన్ఎంసీ సభ్యులతో పాటు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో పాత్రదారులుగా ఉన్నట్టు సిబిఐ గుర్తించి ప్రస్తుతానికి 36 మందిపై ఒక ఎఫ్ఐఆర్ ఎస్టీ డివిజన్ 3కి సంబంధించిన సిబిఐ అధికారులు కేసు నమోదు చేయగా, డివిజన్ 1కు సంబంధించిన సిబిఐ అధికారులు మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ప్రధానంగా మే నెలలో వచ్చినటువంటి టిప్ ఆధారంగా డాక్టర్ తపన్ కుమార్ జానా హెడ్ ఆఫ్ అనాటమీగా ఉన్నారు. తను వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హెడ్. తను ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యుడిగా ప్రతిపాదిస్తూ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోపల ఇన్స్పెక్షన్ పంపించారు. ఆ ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళినటువంటి తపన్ కుమారు అందులో వీడి పాటినటువంటి ఒక ప్రొఫెసర్ ను 50 లక్షల రూపాయలు బ్రైబ్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ బ్రైబ్ అమౌంట్ 50 లక్షల రూపాయలను తను బీజీ దేశ సెక్రటరీ ద్వారా అకౌంటెంట్ చెప్పడంతో ఆ అకౌంటెంట్ 50 లక్షల రూపాయలు హవాలా మార్గంలో ఢిల్లీకి తరలించారు. సో ఆ తపన్ కుమార్ తో పాటు మరో 2 ఎన్ఎంసీ సభ్యులు ఉండగా వాళ్ళిద్దరు కూడా ఒక్కొక్కరు 5 లక్షలు, మరొకరు 3 లక్షలు, మొత్తంగా 8 లక్షలు డిమాండ్ చేయగా మొత్తంగా ఈ ముగ్గురికి సంబంధించినటువంటి బ్రైబ్ అమౌంట్ 58 లక్షలు హవాలా మార్గం ఢిల్లీకి చేరాయి. అయితే ఈ ఘటనపై డివిజన్ 1కు సంబంధించిన సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అసలు ఎన్ఎంసీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా బ్రైబ్ డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ అంతా కూడా ఫేక్ గా జరుగుతుంది. అక్కడ అసలు స్టాఫ్ లేకున్నా కూడా డమ్మీ స్టాఫ్ ను, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకున్నా కూడా కొంతమంది ఏజెన్సీల సహాయంతో ఉన్నట్లుగా సృష్టిస్తున్నారు. ఈ యొక్క రిపోర్ట్ అంతా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి వెళ్ళిన తర్వాత ఇంటర్నల్ గా ఉండాల్సినటువంటి ప్రొసీడింగ్ రిపోర్ట్స్ అన్ని కూడా అసలు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచే బయటకు వస్తున్నాయి. దాన్ని వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సర్దిద్దుకుంటూ డబ్బులు ముట్ట చెప్పుతూ కూడా అప్రూవల్ లెటర్స్ తీసుకుంటారనే విషయం తెలిసింది. సో దీంతో డివిజన్ 3కి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా సౌత్ ఇండియాకు సంబంధించిన మెడికల్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకున్నారు. దీంతో ప్రధానంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ సమయంలో పూర్తి స్థాయిలో ఆ కాలేజీకి సంబంధించినటువంటి 6 అందులో పనిచేసేటువంటి డాక్టర్లు, ప్రొఫెసర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించి మెడికల్ కాలేజీల ఇన్స్పెక్షన్ రిపోర్ట్లను వాళ్ళు అనుకూలంగా వచ్చే విధంగా ఎన్ఎంసీ సభ్యులు 4 ఎన్ఎంసీ సభ్యులతో కూడా ములాఖత్ అయ్యారు. సో వీళ్ళంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులు మొత్తంగా 8 మంది అధికారులు ఈ యొక్క చైన్ సిస్టమ్ లో ఈ కాన్స్పిరసీ లోపల పాలు పంచుకున్నట్లుగా కూడా సిబిఐ గుర్తించి అందులో ప్రధానంగా పూనం మీనా ఈమె ఐఆర్ఎస్ అధికారి 2011 సంవత్సరం సంబంధించిన ఐఆర్ఎస్ అధికారి. తాను గత 2022 సంవత్సరంలో డైరెక్టర్ గా ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించినటువంటి శాఖకు డైరెక్టర్ గా కూడా తాను డిజైన్ చేయడం జరిగింది. సో తను అప్పటి నుంచి కూడా
తాను డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సో తన కనుసన్నల్లోనే తనకు ఇంటర్నల్ గా సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా అటు కేంద్ర మంత్రిత్వ శాఖలో ఫైల్స్ మూవ్ అవుతుంటాయి. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏం ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి అనేటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తన ద్వారా వీరేంద్ర కుమార్ కు సౌత్ ఇండియా స్టేట్స్ కు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ లోపల కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ వీరేంద్ర కుమార్ కు రిపోర్ట్ వస్తుంది. ఆ వాట్సాప్ ద్వారా కూడా ఆ ఫోటోస్ తీసి ఆ ప్రొసీడింగ్స్ తనకు పంపించడంతో ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేయబోతున్నారు, దేనికి సంబంధించి కళాశాలలపై కంప్లైంట్లు వెళ్ళాయి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తనిఖీలు చేయబోతున్నారు అనే పూర్తి వివరాలని కూడా ఈ వీరేంద్ర కుమార్ తెలుసుకుంటాడు. ఈ వీరేంద్ర కుమార్ తనకు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ ఒక మెడికల్ కళాశాల 6 ప్రొఫెసర్ల ద్వారా సౌత్ కు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ మొత్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలతో వీళ్ళంతా లింక్ ఏర్పరచుకున్నారు. సో ఇదంతా చూస్తే ఇంటర్నల్ గా ఒక చైన్ సిస్టమ్ కొనసాగుతుంది, ఒక దందా అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రధానంగా అటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చూసుకుంటే ఈ పూనా మీనా ఐఆర్ఎస్ అధికారి డైరెక్టర్ తో పాటుగా ధరంవీర్, పీయూష్ మల్యాన్ ఈయన సెక్షన్ ఆఫీసర్ గా ఉన్నారు. స్థానిక ఫైల్స్ అన్ని కూడా సిస్టమ్ లో ఎంట్రీ చేయడం జరుగుతుంది కాబట్టి సెక్షన్ ఆఫీసర్ ఈ యొక్క కాన్స్పిరసీ లో భాగంగా ఉండి తను ఎంట్రీ చేసే సమయం లోపల ఆ కాపీస్ అన్ని కూడా వాట్సాప్ ద్వారా ఫోటోస్ తీసి తన మధ్యవర్తిలో చేరవేస్తుంటారు. సో అనూప్ జైస్వాల్, రాహుల్ శ్రీవాత్సవ, చందన్ కుమార్, దీపక్ మనీషా, సో వీళ్ళు 8 మంది ఎన్ఎంసి ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖలో వీళ్ళందరూ అధికారులు. సో వీళ్ళకి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కీలక వ్యక్తులు డాక్టర్ వీరేంద్ర కుమార్, మనీష్ జోషి, స్వరణ్ సింగ్, ఉదిత్ నారాయణ్, డాక్టర్ జోషి, డాక్టర్ మయూష్ రావల్. సో వీళ్ళంతా కూడా వీళ్ళకి మధ్యవర్తులుగా ఫ్యామిలీ వెల్ఫేర్, హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ వెల్ఫేర్ సంబంధించిన అధికారులకు మధ్యవర్తులుగా ఈ 5 ఉంటారు. సో వీళ్ళందరూ సౌత్ స్టేట్ కు సంబంధించినటువంటి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లోపల కీలకమైనటువంటి అక్కడ డాక్టర్లను కానీ ప్రొఫెసర్లను హెచ్ఓలను కానీ తమ చైన్ సిస్టమ్ లోపల భాగస్వాములు చేసుకుని అందులో ప్రధానంగా ఈ వీరేంద్ర కుమార్ సౌత్ స్టేట్స్ పై దీనికి పట్టుంటుంది కాబట్టి హరిప్రసాద్ అనేటువంటి ఒక డాక్టర్ను ఏపీకి చెందినటువంటి ఒక డాక్టర్ను వీళ్ళంతా ఒక మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకున్నారు. హరిప్రసాద్ అనే వ్యక్తి మరొక 2 మధ్యవర్తులు చేసుకున్నారు. వాళ్ళు డాక్టర్ కృష్ణ కుమారు, డాక్టర్ అంకం రాంబాబు. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అంతా కూడా అటు వీరేంద్ర కుమార్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఈ యొక్క హరిప్రసాద్కు వస్తుంది. హరిప్రసాద్ ఆ యొక్క రిపోర్ట్ అంతా కూడా కృష్ణ కుమార్ కు అదేవిధంగా అంకం రాంబాబుకు చేరవేస్తుండడంతో ఈ యొక్క గాయత్రి మెడికల్ కాలేజ్ విశాఖపట్నానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ గత నెలలో జరిగింది. ఆ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఎప్పుడు వస్తున్నారు అధికారులు అనే విషయాన్ని కూడా పూర్తి ముందస్తుగానే చేరవేశారు. ఆ తర్వాత డమ్మీగా స్టాఫ్ టెంపరీగా వీళ్ళు ఏర్పరచుకునే స్టాఫ్ ను పర్మనెంట్ గా చూపించాలి కాబట్టి వాళ్ళంతా పర్మనెంట్ స్టాఫ్ అంటూ కూడా ఒక ఫేక్ రిపోర్ట్లు, ఫేక్ అక్కడ ఉన్నటువంటి థంబ్ ఇంప్రెషన్ సంబంధించి ఫేక్ థంబ్ ఇంప్రెషన్స్ తోని కూడా పూర్తి ఒక రిపోర్ట్ రెడీ చేసి ఎన్ఎంసీ అధికారుల ముందు ఉంచడం జరిగింది. దీంతో దానికి అప్రూవల్స్ వచ్చాయి. దాంతో పాటుగా ఫాదర్ కొలంబో మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరంగల్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ లో కూడా దాదాపు 300 మంది సిబ్బంది ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి బోధనా కళాశాల ఉంది, అదేవిధంగా మెడికల్ ఆసుపత్రి ఉంది. వేణు, ఎన్నేళ్ల నుంచి ఈ స్కామ్ అనేది కొనసాగుతుంది? ఇప్పుడు 36 మంది డాక్టర్ల పేర్లను అయితే గుర్తించారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా? వీరి మీద సిబిఐ ఎటువంటి ప్రొసీడింగ్స్ వెళ్తుంది అనుకోవచ్చు? ఇది ఒక కేసు నమోదు చేసిన విషయం లోపల 36 మందిని ఇందులో ప్రస్తుతం అక్యూజులుగా పేర్కొని అందులోపల కేంద్ర మంత్రిత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన 8 మంది, అదేవిధంగా ఎన్ఎంసీ సభ్యులుగా ఉన్నటువంటి 4, సో వీళ్ళే 12 మంది. మిగతా వాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మెడికల్ కళాశాలల్లో ఉన్నటువంటి డాక్టర్స్, అదేవిధంగా అందులో హెచ్ఓడీలను సో ఇందులో పొందుపరిచింది. ఇందులో 2 మధ్యవర్తులు ఎటువంటి మెడికల్ కు డిపార్ట్మెంట్ సంబంధించిన 2 వ్యక్తులు మధ్యవర్తులుగా హవాలా రూపంలో డబ్బులు అందిస్తున్నటువంటి 2 వ్యక్తులను కూడా మొత్తంగా 36 మందిని మాత్రం ఇప్పుడు ఎఫ్ఐఆర్లు చేసింది. అయితే ప్రస్తుతం ఇది మే నెలలో వచ్చినటువంటి ఒక సమాచారంతోనే సిబిఐ ఈ కోణంలో ఆరా తీయగా ప్రస్తుతం ఈ దందా బయటపడింది. కానీ గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ దందా కొనసాగుతుంది. మెడికల్ కళాశాలలు అప్రూవల్స్ వచ్చి రావడానికి ముందే ఈ స్థాయి భారీ స్థాయి లోపల కోట్ల రూపాయల చేతులు మారింది, అప్పుడు అప్రూవల్స్ వచ్చాయి అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం సిబిఐ పసిగట్టి ఆ వైపుగా పూర్తిగా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అప్రూవల్స్, లెటర్ ఆఫ్ అప్రూవల్స్ ఏ విధంగా వెళ్ళాయి అనేటువంటి అంశంలో విచారణ జరుపుతోంది. ఇక మరోవైపు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా ఇదే విధంగా ఫార్మసీ కళాశాలకు కూడా ముడుపులు చెల్లించుకొని అప్రూవల్స్ తీసుకున్నట్లు కూడా తెలిసింది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల సభకి కూడా మరో ఎఫ్ఐఆర్ 2 రోజుల క్రితమే నమోదైనట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సిబిఐ దాదాపు 3 అంశాలపై అటు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్రూవల్స్, అదేవిధంగా గత 4 నెలల నుంచి జరిగినటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించిన అప్రూవల్స్, వీటన్నిటిపై కూడా విచారణ జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఈ 36 మందిపై కూడా 61 Class 2 ఆఫ్ బిఎన్ఎస్ అంటే క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ నమోదు చేయడంతో పాటు
ప్రొహిబిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 7, 8, 9, 12 సెక్షన్లు కూడా నమోదు చేసింది. సో పూర్తి దర్యాప్తు అంతా పూర్తయిన తర్వాత దీనిలో సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉంది. మొదటగా ఇందులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు హవాలా రూపంలో డబ్బులు వాళ్ళ చేతుల్లోకి వచ్చినట్లు కూడా ప్రస్తుతం సిబిఐ ఆధారాలు సేకరించింది. ఇక మరోవైపు దాదాపు 24 కాలేజీలకు పైగా ఇన్స్పెక్షన్ల లోపల ఎటువంటి అభ్యంతరాలు లేవంటూ అప్రూవల్స్ వచ్చాయి ఈ 2 నెలల లోపల. సో అంటే ఆ కాలేజీలు అన్నింటిలో కూడా తనిఖీలు చేసి నిజంగా అక్కడ పేషెంట్స్ ఉన్నారా, నిజంగా అందులో డమ్మీ పేషెంట్స్ అనేటువంటి పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత ఆ సిబిఐ అధికారులు నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ కింద కూడా కొంత వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే సిబిఐ అధికారులు దాదాపు 8 విభాగాలుగా విడిపోయి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ఇన్ని రోజుల వరకు వాళ్ళు పేషెంట్స్ ఎంతమంది పేషెంట్స్ చూపించారో అసలు వాళ్ళకి ఆధార్ వెరిఫై చేసుకోవడము, అందులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా వీళ్ళు ఇన్స్పెక్షన్ ముందే అందులో ఏర్పాటు చేసి తర్వాత ఒక ఏజెంట్ల ద్వారా తిరిగి మళ్ళీ వేరే కళాశాలకు పంపిస్తున్నారా, నిజంగా అక్కడ ఇన్స్పెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో సిబిఐ అయితే దర్యాప్తు చేస్తుంది. మొత్తానికి ఈ ఘటనలో ఇప్పటికే సిబిఐ కేసు నమోదు కావడంతో అటు విశాఖపట్నం చెందినటువంటి గాయత్రి మెడికల్ కాలేజ్, వరంగల్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి అధికారితో ప్రస్తుతము వీళ్ళంతా కూడా కనిపించట్లేదు. దీనికి సంబంధించి మీడియా ప్రశ్నించిన ప్రయత్నం చేసినా కూడా వాళ్ళంతా అందుబాటులోకి రాని పరిస్థితి. ఇప్పటికీ కళాశాల లోపల అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని వెళ్ళినా కూడా వాళ్ళంతా కూడా నో ఎంట్రీ అని చెప్తున్న పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే గతం నుంచి కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చి అప్రూవల్స్ తీసుకుంటున్నారో వీళ్ళంతా మిగతా కళాశాలల దగ్గర నుంచి కూడా అప్రూవల్స్ రావడానికి కోట్ల లోపల డబ్బులు అయితే తీసుకొని రెడీగా ఉంటుందో తెలుస్తుంది. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లో సిబిఐ ఈ యొక్క మెడికల్ స్కామ్లు ఛేదించి అరెస్టుల పరం అయితే కొనసాగించే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.